ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఓసారి సంతలో ఓ మాటలు వచ్చిన చిలుకను కొన్నాడు. ఇంట్లో ఒక అందాల పంజరం తయారు చేయించి అందులో ఉంచాడు. రకరకాల రుచికరమైన పళ్ళు తెచ్చి దానికి పెట్టసాగాడు. ఓసారి ఆ చిలుక, అయ్యా, నేను పక్షిని, హాయిగా రెక్కలు చాచి ఆకాశమంతా తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అలాంటి నన్ను ఇంత చిన్న పంజరంలో బంధించటం నీకేమైనా బాగుందా? నన్ను వదులు, ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఎగురుతూ మీతోనే ఉంటా అంది. కానీ ధనవంతుడు దాని మాటలు నమ్మలేదు. నిన్ను చాలా ఖరీదు పెట్టి కొన్నాను, నువ్వు ఎగిరిపోవని ఎలా నమ్మడం? నేను విడవను అన్నాడు. పాపం చిలుక చాలా దిగులు పడింది. సరిగ్గా తినేది కాదు, ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడు మౌనంగా ఆకాశం వైపు గాల్లో ఎగిరే పక్షులను చూస్తూ ఉండేది. దాంతో ఆ ధనవంతునికి బాగా కోపం వచ్చి చిన్న కట్టె తీసుకుని చిలుకను బాగా కొట్టాడు. నువ్వు ఇలాగే మౌనంగా ఉన్నావంటే గొంతు పిసికి కాలువలో పారేస్తాను చూడు, ఏమనుకుంటున్నావో అని బెదిరించాడు. పాపం అది బాధతో కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ ధనవంతునికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. లేక లేక ఎంతో కాలానికి పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. ఒకరోజు అందరూ పడుకున్నాక ఒక విషపు పాము ఇంట్లోకొచ్చింది. అది పిల్లవాడు నిద్రపోతున్న ఉయ్యాలపైకి ఎక్కటం మొదలెట్టింది. చిలుక దాన్ని చూసింది. వెంటనే పాము 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 అంటూ గట్టిగా రెక్కలు కొట్టుకుంటూ పంజరాన్ని అటు ఇటు ఊపుతూ అరవసాగింది. ఆ చప్పుడికి అందరూ అదిరిపడి లేచారు. గబగబా దీపాలు వెలిగించారు. ఇంకేముంది, పాము ఉయ్యాల మీదకెక్కుతూ కనిపించింది. వెంటనే ఆ ధనవంతుడు ఆ పాము తోక పట్టుకుని గిరాగిరా తిప్పుతూ విసిరి ఇంటి బయట పడేశాడు. ఉయ్యాల నుంచి బాబును బయటకు తీసి గుండెలకు అదుముకున్నాడు. కన్నీళ్లతో చిలుక దగ్గరకొచ్చి, నిన్ను ఎంత బాధ పెట్టినా, కొట్టినా, తిట్టినా నువ్వవేమీ మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. హాయిగా ఎక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటికి ఎగిరిపో అంటూ పంజరం మూత తెరిచాడు. చిలుక కిలకిలా నవ్వి, రోజు 3 పూటలు సమయం తప్పకుండా కమ్మగా కడుపు నిండా భోజనం పెట్టే మీ అందరినీ వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను? ఈ ఇంట్లోనే హాయిగా ఎగురుతూ మీతోనే ఉంటాను. నాకు కావలసింది స్వేచ్ఛ మాత్రమే అంది, బయటకొచ్చి బాబు భుజం మీద వాలుతూ.